యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. And about kids, my family. మాకు వచ్చి 2 daughters అండి. One is 10 years old, the other is 4. ఏం పేర్లు పెట్టారు వాళ్ళకి? సన్విక్ష అండ్ సమన్వి. ఓ, ఈ పేర్లు ఎవరు సెలెక్ట్ చేశారు? మైసెల్ఫ్, నేనే పేరు సెలెక్ట్ చేశాను. అందరికి ఇలా ఎస్ 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 ఏంటలా? అది తాతగారికి వచ్చి అందరూ ఎస్ లో ఉండాలని ఆయన ఇదే అన్నమాట. సో వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే, సో ఈ సెంటిమెంట్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది. అందరికి అలాగే పెట్టుకున్నారు. అందరూ ఫ్యామిలీలో అన్ని చోట్ల కజిన్స్ వాళ్ళందరూ ఎస్. శోభన్ బాబు గారికి ఇలా ఎస్ సెంటిమెంట్ ఉందా? బిగ్ ఎస్ సెంటిమెంట్. ఎస్. అవునా? సో మీకంటే పేరు తనే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అందరికి కూడా తను అలాగే సజెస్ట్ చేశారా? yes, mostly he has only suggested the names for all the grandchildren. ఓకే, సో హౌ ఆయన అప్పుడు ఆ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు? మీరు హౌ ఓల్డ్ వర్ యూ దట్ టైం? అంటే when he passed away I was doing my 11th 12th standard అన్నమాట. long time back. అప్పటికి మీరు ఇంకా ఈ ఎంసెట్ ఇవి రాసి ఇంకా అందులోకి రాలేదు? ఇంకా రాలేదండి అప్పుడు. yes, no, I was very young when he passed away. యా, బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. షుడ్ బి క్వైట్ హ్యాపీ. yes, of course. he was always proud of us. మనం ఏం చేసినా కూడా he was always proud of us. ఫస్ట్ వచ్చినా కూడా he say చాలా బాగుంది మా అని he used to be always there for us. ఎంత బిజీ అయినా కూడా he used to come to our house every week అందరు ఇంటికి వెళ్తారనమాట. మన ఎందుకంటే బికాస్ everyone is in different places, he used to go around everyone's place ఒక 1.5 2 hours spend చేసి అందరితో మాట్లాడి used to go as a family man first. సో ఎప్పుడు తాతగారు అంటే I only used to see him as తాతగారు and not శోభన్ బాబు. అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియలా. నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలిసిందంటే నేను ఒకరోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట. సో ఆయన బర్త్ ప్లేస్. ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ వాజ్ దేర్ చూడటానికి, నన్ను చూడటానికి. సో ఐ మీన్ ఐ డోంట్ నో హూ, ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు. జస్ట్ టు సీ హూ ఐ వాజ్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్ ఓ మై గాడ్ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ. అంతవరకు నాకు తెలియలా. సినిమాలు కూడా చూడలేదు తాతగారు? we never used to watch movies at home. అయ్యో, అసలు మూవీస్ అనేది you would not encourage. ఆయన మూవీస్ కూడా? ఆయన నా తాతగారు మూవీస్ ఐ ఓన్లీ సా 2 of them. ద లాస్ట్ వన్ వచ్చి ఆయన ఉన్నది లాస్ట్ మూవీ ఆయన చేసినప్పుడు ఐ వాజ్ స్టిల్ యంగ్ అనమాట. దట్ ఈస్ ఓన్లీ మూవీ ఐ సా ఇన్ ద థియేటర్స్. యావడి వచ్చింది అని చెప్పి వచ్చింది. దట్ వాస్ ద ఓన్లీ మూవీ ఐ సా ఆఫ్ హిస్ ఇన్ ద థియేటర్స్. అసలు అంతకు ముందు సినిమాలు ఏవి? ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా? No, he has never asked us to watch and he has never వాంటెడ్. అదే చెప్పాను కదా, మాకు ఓన్లీ తాతగారు అంటే తాతగారు మట్టికే తెలుసు. డెంట్ నో శోభన్ బాబు. ఓకే, యూజువల్గానే అలా అంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే యూజువల్గానే ఇంటి చుట్టూ ఎప్పుడు ప్రొడ్యూసర్లో డైరెక్టర్లో లేకుంటే కో ఆర్టిస్ట్లో వస్తుంటారు, ఒక హంగామా ఉంటుంది, ఆడియన్స్ వస్తుంటారు, మేము మీ ఫ్యాన్లు అనేది. అలాంటి అట్మాస్ఫియర్ ఉండకపోయేది అసలు? నెవర్. మనకి అట్లా అట్మాస్ఫియరే లేదనమాట. ఎస్, అంతా డిస్టెన్స్ చేస్తారు. తాతగారు ఎప్పుడు ఈ డిస్టెన్స్లోనే పెట్టుకునేవారు. అట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ఆయన మట్టికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉంటుంది అనమాట. అక్కడ మట్టికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు. కానీ ఇంటికి దగ్గర నథింగ్, ఇట్స్ ఓన్లీ ఫ్యామిలీ. సో ఇప్పుడు తాతగారి సినిమాలో ఒకటే చూసారు. దెన్ వాట్ అబౌట్ అదర్ ఆర్టిస్ట్లో వెబ్ సిరీస్లో ఇప్పటిదాకా మీరు చూడరు అసలు? మూవీస్ చాలా తక్కువ అండి. మూవీస్ చూసే చాలా తక్కువ. బికాజ్ తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ. ఎందుకంటే మనం మెయిన్గా తమిళనాడు ఉన్న వల్ల తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం. కానీ బట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. బాహుబలి అంతా ఇస్ మై ఫేవరెట్ అనమాట. ఐ హావ్ సీన్ క్వైట్ ఆల్ ద 3 parts. ఈ సాలార్, కల్కి ఇవన్నీ కూడా చూసారా? కల్కి చూడలేదు కానీ బట్ ఐ హావ్ సీన్ ద బాహుబలి. ఎన్నిసార్లు చూసారు? వన్స్. ఓకే ఓకే. సో యూజువల్గానే ఉండేది ఏంటంటే ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు, సూపర్ స్టార్ ఉన్నారు, వాళ్ళని సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు కదా. అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా? ఆయనకి లేదండి, డెఫినెట్గా హీ డెంట్. కానీ ఎప్పుడు స్టాప్ చేయలేదు. కానీ he has never encouraged anyone also to get into movies. But మనమే చూసాం ఎంత ఆయన స్ట్రగుల్ చేశారు, ఎంత he has worked for this అని చెప్పి. It is not an easy task.
అందరూ వచ్చి everyone can become an actor, but everyone cannot become a Shobhan Babu. Exactly. So if you can do something better at what you can do, you work on that, and it is what we thought. all the grandchildren, everyone is doing very well in their own fronts, and yeah. ఎలా ఉండేది చైల్డ్హుడ్ మరి మీతో తనతో మీరు? He used to give enough time for us, and he used to talk about values, family values, work values, ethics, education. Either he used to talk all times. He used to give me handwritten letters anamata. Oh, I still have those handwritten letters at home. Memories. Yes. ఏం ఉండేది అందులో లెటర్స్ లో? Time gurinchi you speak, be time management gurinchi. Everything has some thing, and it value for your life, value add to your life, not to waste time. Do the best of what you can. It doesn't matter, results don't matter, do your best. Itlandiye unnayi anamata. So small values used to give us. తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలనిపించిందా, లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా? I have also wanted to become a doctor by myself. నాకు కూడా కోరిక ఉండింది. ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది, వెళ్ళిపోయాను సినిమాలో యాక్ట్ చేయాలి అంటే? అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా. నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు 2-3 వెబ్ సిరీస్కి కూడా అడిగారు, కానీ మళ్ళీ బాంబేలో వచ్చి 1 month ఉండాలి, 2 months ఉండాలి అని చెప్పారు. సో అగైన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్, ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్, అండ్ ఆల్సో టు డూ దట్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్. సో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. ఎప్పుడైనా తీసుకున్నారా యాక్టింగ్ లో ట్రైనింగ్ కానీ ఇలాంటి? నో, నెవర్ హ్యాడ్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్. లేదు, డాన్స్? నో నథింగ్, జస్ట్ వర్కింగ్ అవుట్. I have seen so many videos మీది జిమ్ లో ఉన్నప్పటిది, లైక్ when you are showing your muscles, ఇవన్నీ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, మోడల్స్ చేస్తారు. డాక్టర్స్ ని వి సీ వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకుని లైక్ షోయింగ్ దట్ మజిల్. సో ఆ ఫీల్ ఎందుకు అనిపిస్తుంది మీకు? I wanted to change the trend. I wanted to impose on people అనమాట. అంటే the importance of fitness is not only for you. ఇప్పుడు నేను వచ్చి ఎవరైనా వెయిట్ లాస్ చేయమని చెప్తే they should listen to me. సో అందుకే నా ఫస్ట్ టైటిల్ వచ్చింది, when I ask my patients to lose weight, they listen to me అని నేను రాశాను అనమాట. బికాస్ ఇట్ ఇస్ ట్రూ. ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చేయమంటే who's going to do? No one's going to listen కదా. So you be an example to what you teach. So I wanted to be a forefront of that, and it's working out good so far. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తర్వాత శోభన్ బాబు గారికి ఏమో అందాల నటుడు అనేటువంటిది ఉంది కదా, సోగ్గాడు అని ఇలా పిలిచేవాళ్ళే కదా. మిమ్మల్ని చూడగానే అదే గుర్తొస్తోంది, లైక్ జూనియర్ శోభన్ బాబు లాగా ఉన్నారు అనే కాంప్లిమెంట్స్ చాలా మంది వస్తారు, చెప్తారు అట్లా అనమాట. నాకు చూస్తే తాతగారు చూసినట్టు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు. బట్ అఫ్ కోర్స్ my grandfather was a legend in himself. I can't compare with him, but definitely I'm happy. I feel proud if someone tells me that anamata. Engage lo Shobhan Babu garu ela untaro, Surakshit kuda alage unnaru. I've heard that a couple of times kani, but yeah, you just feel good ante. I don't think that is true, but whatever it is, you take the compliment when it comes kada. So ila eppudu navvutu ela undagalugutaru meeru? It's part of my job. And I get used to it. I mean, even to patients, mere sad ga unte, why would patients come to you? They come to me because they get that little bit of energy. They are happy to talk to me. So adan valla vachi I feel that you should give a positive environment always అని చెప్పి. సో చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. అందరూ గ్రాండ్ కిడ్స్ కూడా అలాగే ఫీల్ అయ్యారా? దే హావ్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. yes అందరూ దే హ్యాడ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మా తాతగారు చూసంటే అందరూ డాక్టర్ అవ్వాలి కానీ అందరూ ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు. కానీ హీ సెడ్ find their own identity, and everyone is doing great in their own respective fields. And I mean, if he is there today, he'll be proud of everybody. Entante nenu it has just fortunate entante oka 3-4 things have come together anamata. ee 4.5 kg idi old Guinness record break ayindi. Shobhan Babu garu ala idi grandson anta oka idiga vachi it has formed a narrative, and it became viral anamata. But
otherwise everyone is doing fantastic in each and everyone's field. All the grandchildren. యా మీరు చెప్పినట్టుగా ఇంతకంటే ముందు కూడా మీకు యూట్రస్ కట్ అయిపోయింది, బేబీ I've బయటకు done so వస్తుంది, many things. అవన్నీ చేసినప్పుడు ఇంత పెద్దగా ఎందుకు లైమ్ లైట్ అనేది, అయ్యో డాక్టర్ సురక్షిత్ గారు ఉన్నారు అక్కడ, శోభన్ బాబు గారి మనవాడు, ఇలాంటిది అనేది ఎందుకు రాలేదు, మీరు ఎందుకు I've ప్రొజెక్ట్ given a TEDx talk. I've done so many things, Kani, but you know, as you see, it's just you know, time antar kada. It's just that it had to take its time. ట్రూ. సో ఇప్పుడు టెడెక్స్ టాక్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది, అది ఎక్కువ మంది చూసారు. ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏం ఫీల్ అవుతారు మీరు, ఇన్నర్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు? I always wanted to do something different. I always wanted to be different. And especially in my field, we wanted to make a change. And I think our old formula doesn't work anymore. We need to break the trend, and I want to be the trend breaker. But I always look at myself that way, and I want to continue on the same path. సో ఇప్పుడు శోభన్ బాబు గారు మనవడు అనే ఒక ఫీల్ ఎక్కువ అనిపిస్తుందా డాక్టర్ సురక్షిత్ అనేదా? I never got that feel. Shobhan Babu or మనోడు అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాజ్ ఇన్సైడ్ మీ అనమాట. ఎందుకంటే బికాజ్ మనం ఉండేది తమిళనాడు, ఇక్కడ మనకి వచ్చి అంత ఇట్ విల్ నాట్ nobody knows him as well మన ఆంధ్రలాగా ఇక్కడ కాదు. సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫర్ సో లాంగ్ అంటిల్ లైక్ 2 days 3 days ముందు వరకు నాకు అసలు ఏం తెలియలే. ఇప్పుడు నాకు తెలుస్తుంది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు బి శోభన్ బాబుస్ గ్రాండ్ సన్. ఏమైంది 2-3 days బ్యాక్ ఏమైంది? ఇది ఈ న్యూస్ వచ్చింది కదా, దిస్ హాస్ రియల్లీ గాన్ వైరల్. ఇట్ హాస్ బికమ్ number 6 trending in YouTube, and everybody started calling me and asking me for interviews and all this. Now Hyderabad kochi I'm going, there are 4 interviews lined up over there. So all of this thing just happened now. It has never happened before. So it is like, you know, I only feel it now. యూజువల్ గా ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది కూడా సూపర్ స్టార్స్ గ్రాండ్ సన్ అనేదే వచ్చింది. ఫస్ట్ అదే కనిపిస్తోంది. దట్ మేక్స్ యూ ఫీల్ ప్రౌడ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. I'm always proud of my grandfather, and of course he has done fantastic. అని వచ్చి ఏంటంటే మనకి the weight of that అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడాలనిపించిందా మరి తాతగారి సినిమాలు? Of course, I've always wanted to see తాతగారు's movies. మమ్మీ కూడా చూసారంటే తాతగారు మూవీస్ ఆల్మోస్ట్ అన్ని చూసేసారు, కానీ మాకు వచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియాలి అని they didn't really push us అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా. డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారనమాట. సో ఆఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా, ఇట్స్ మోర్ ఆఫ్ ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఇప్పుడు అంతా రొమాంటిక్ మూవీసే కదా వచ్చాయి. సో అందులో ఫైట్ అనేది ఎక్కువ కనిపిస్తోంది, రికార్డ్స్ ని చూపించుకుంటున్నారు. సో స్టార్క్ డిఫరెన్స్ డెఫినెట్ గా. I think it is for the whole industry ne anukunta atla. It's not just తాతగారు మూవీస్ అనే కాదు. I think all industry has moved towards this. సో ఇప్పుడు ఆర్టిస్ట్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళలేకపోయినప్పటికీ ర్యాంప్ వాక్ చేయడానికి ఒక మోడల్గా కావాలి అనుకుంటే అలా అప్రోచ్ అయ్యారా మీరు? Yes, I've done a lot of model walks అనమాట. I've done for Rare Rabbit. Okay. Yeah, I've done for a couple of shows. I did ramp walks, yes, here and there. So any time అంటే మేము అలా ఏమన్నా చూడొచ్చా స్క్రీన్ మీద మిమ్మల్ని? Yeah, if opportunity is there, why not, you know, for the ramp walk కానీ ఇది కానీ whatever it is, you know, I'm always open. నేను ఎప్పుడు ఒక దాన్ని కన్స్ట్రెయిన్ చేయను. I've always been open అన్నమాట. ఇప్పుడు చూసారంటే కూడా I have a lot of modeling shoots. I have done all that. Which gynecologist does that? Nobody does. Exactly. I just want to be different, that's all. Yeah, fan following కూడా చాలా ఎక్కువ ఉంది ఇన్స్టాగ్రామ్ లో. Yeah. It's I think it comes it started with my work, then you know it's going on. People just see what I'm doing kada. People I've inspired a lot of people, I would say. Not only my own colleagues, a lot of my own colleagues nannu chusi they started going to the gym, they started working out, they started becoming better, they started training. So I'm creating that kind of a rift. ఇప్పుడు వచ్చి that is what I was looking for, and I'm happy that is happening. సో దానికి మీరు ఇన్స్టాకి పెట్టుకున్న హ్యాండిల్ నేమ్ డాక్టర్ సురక్షిత్ స్టిక్స్.
డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్. ఓకే, ఎందుకలా డాక్టర్ స్ట్రైట్ స్టిక్స్? డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ అంటే మనం చేసే సర్జరీస్ అంతా స్ట్రేట్ స్టిక్స్తో చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రేట్ స్టిక్స్ అంటారు. సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ బికాజ్ ఐ యూజ్ అ లాప్రోస్కోప్ కదా, సో దానివల్ల. బోల్డ్ అని పేర్లు ఉన్నాయి. జస్ట్ వాంట్ టు మేక్ అప్ సంథింగ్ న్యూ. ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి? మా మదర్ ఫాదర్ సన్నీ అని పిలుస్తారు అనమాట. సన్నీ. ఓకే, అది కూడా ఎస్తోనే ఉంది. అన్నీ ఎస్సే. సన్నీ ఎందుకు? సన్నీ షార్ట్ ఫామ్ కదా, సురక్షిత్ అనేది కష్టం ఇంట్లో. సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్టేశారు అనమాట. స్కూల్లో నుంచి మనకి ఆ పేరే ఉండింది. తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు మన చిన్న వయసులో. సురక్షిత్ బాబు అని పిలిచేవారు. శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు. సో ఇన్ని సినిమాలు, ఇంత ఒక స్టార్డమ్ ఉంది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూజువల్గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు, సోగ్గాడు ఇలాంటివే ఉంటాయి కదా. సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి? ఏం దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమనాలి అనుకుంటున్నారు మీరు? Dr. Surakshit. Simple and easy. Yeah, I've always seen myself as a medical practitioner. I think I will also be one. Yeah. I have one. Yeah.